హలో బుజ్జికొండలు, మీకు షవర్మా అంటే ఇష్టమా? కానీ ఆ బయట ఆ చెత్త మయోనీసులు చూసి ఏమేం కలుపుతున్నారో అనే గిల్టీతో తినలేకపోతున్నారా? అందుకే మీకోసమే ది బెస్ట్ డైట్ షవర్మా అయితే తీసుకొచ్చా. ఇది మనం ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా కొంచెం ఇంగ్రీడియంట్స్ వాడామంతే, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు. సరే లేట్ చేయకుండా త్వరగా వీడియోలకైతే వెళ్ళిపోతాం, వచ్చేయండి. ముందుగా అయితే నేను కొంచెం చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ అయితే తీసుకున్నానండి. బోన్ ఉన్నా కూడా పర్లేదు, కొంచెం బ్రెస్ట్ పీసెస్ ఎక్కువ ఉండేలాగైతే చూసుకోండి. దాంట్లోకి నేను మ్యారినేట్కి ఏమేమి కలిపానంటే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ వచ్చేసి మనకి సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా, ఇంకా 1/2 స్పూన్ వచ్చేసి జింజర్ పేస్ట్, 1 స్పూన్ వచ్చేసి మనం కర్డ్ యాడ్ చేసుకొని మొత్తం మ్యారినేట్ అయితే ఇలా చేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఈ ఆయిల్ ఎందుకు రాస్తున్నాను అని అంటే కింద అడుగున అంటుకోకుండా ఉండడం కోసం జస్ట్ ఇట్లా రాస్తున్నాను అంతే. అది జస్ట్ 1 స్పూన్ కూడా పట్టదు. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా, అవి ఇలా ఒక్కోటి అయితే ప్లేస్ చేసేసుకుందాం. కొంచెం గ్యాప్ ఉండేలాగైతే చూసుకొని ప్లేస్ చేసుకోండి, ఎందుకంటే ముక్కకి గ్యాప్ ఉండాలి. అప్పుడే అది ఎయిర్ ఫ్రైలో బాగా ఫ్రై అవుతుంది. ఈ టిప్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు ఒకదాని మీద ఒకటి వేస్తే సరిగా ఫ్రై అవ్వవు. చికెన్ అయితే నేను ఇలా ప్లేస్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ ఫ్రైలో అయితే పెట్టేసుకుందాం. చికెన్ అయితే ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైలో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాం. నార్మల్గా బయట అయితే వాళ్ళకి మెషిన్స్ ఉంటాయి కదా, సో ఇప్పుడు ది బెస్ట్ మనం హోమ్ మేడ్లో చేసుకుంటాం, మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఎలా హెల్దీగా మనం చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని ప్రెస్ చేయాలి. మేము యూజ్ చేసేది అయితే ప్రెస్టేజ్ ఎయిర్ ఫ్రై. సో ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి మనం ప్రెస్ చేయగానే ఆన్ అవుతుందండి. ఇక్కడ మెనూ సెలెక్ట్ ఉంటుంది, దీని మీద మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్, తర్వాత గ్రిల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ గ్రిల్ని అయితే మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఈ పవర్ ఆఫ్ బటన్ ఉంది కదా, దీని అయితే మనం ప్లేస్ చేస్తే కుకింగ్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోద్ది. ఈ చికెన్ ఫ్రై అయ్యేలోపు మనం ఇప్పుడైతే మైనీస్ చేసేసుకుందాం. ఎందుకంటే మన షవర్మాలోకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మైనీసే కదా, అది మనం హెల్దీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో చాలా మంచి టేస్ట్ వచ్చేలాగా అయితే చేసుకుందాం. రండి చూపించేస్తా. మైనీస్కి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్స్ అండి. ఇది చాలా హెల్దీ అండ్ ప్రోటీన్ కూడా ఉంటుంది ఈ షవర్మాలో, అందుకే ఎగ్స్తో చేస్తున్నాం మైనీస్. మనం ఈ ఎగ్స్ 2 అయితే ఇలా మిక్సీ జార్లోకి అయితే మనం వేసేసేయాలి. తర్వాత కావాల్సినవి వచ్చేసి ఒక్క ఎగ్కి 2 వెల్లుల్లి తీసుకోండి. అంటే మీకు కొలత చెప్తున్నాను నేను, క్వాంటిటీ కూడా తెలియాలి కదా. మీరు ఒక ఎగ్తో మైనస్ చేసుకుందామంటే 2 వెల్లుల్లి సరిపోతాయి. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి 4 వెల్లుల్లి. ఇది వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్ అంటే అదేదో మళ్ళీ సపరేట్గా కొనుక్కోవాలని అయితే అనుకోకండి, మన దగ్గర ఎండుమిర్చి ఉంటుంది కదా, అది జస్ట్ మిక్సీ పట్టేయండి, ఇలా మనకి ఫ్లేక్స్ లాగా వచ్చేస్తాయి. ఇవి కూడా మొత్తం అయితే వేసేస్తున్నా. 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ 4 గార్లిక్ అనమాట. ది మెయిన్ ఇంగ్రీడియంట్ అని అయితే చెప్పను, ఇది మనకి కన్సిస్టెన్సీ చాలా థిక్గా వస్తుంది. దాన్ని కొంచెం లూజ్ చేయడం కోసం మనం అయితే మిల్క్ యూజ్ చేస్తున్నాం. మిల్క్, దీంట్లో ఎటువంటి షుగర్ యాడ్ చేయలేదు, ఏం లేదు, జస్ట్ నార్మల్ మిల్క్ అండి. ఇవి కూడా కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఆ మైనస్ స్వీట్నెస్ ఉంటుంది కదా, కొంచెం స్వీట్గా ఉంటుంది మైనస్ మనకి, దానికోసం నేనైతే హనీ యూజ్ చేస్తున్నాను. సో ఈ హనీని అయితే ఒక్క ఎగ్ మనం మైనస్ చేస్తుంటే 2 స్పూన్స్ ఆఫ్ హనీ తీసుకోవాలి. ఇప్పుడు నేను 2 ఎగ్స్ చేస్తున్నాను కదా, సో అందుకని 4 స్పూన్స్ ఆఫ్ హనీ తీసుకుంటున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించా కదా మిక్సీలో వేసేవి, ఇప్పుడు అర్జెంటుగా దీని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేశాను. చూడొచ్చు మీరు ఎంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందో. చూడండి, పోస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఎలాంటి థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందో. కొంతమందికి ఇలా మైనస్ జారుడుగా అయితే రాదు, వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం మిల్క్ ఉంటాయి కదా, అవి కొంచెం యాడ్ చేసుకోండి. నాకు బాగానే వచ్చింది కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. లెఫ్ట్ ఓవర్ మిల్క్ ఉంటాయి కదా, అవి అయితే యాడ్ చేసుకోండి. అప్పుడు ఇలా థిక్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలా వరకు ఇలా కలుపుకొని సరిపోతుంది. షవర్మాలోకి మనకి ర్యాప్ చేసుకోవడం కోసం ఒక చపాతీది అయితే కావాలి కదా, బయట అయితే మనకి మైదాతో చేస్తారండి. ఇప్పుడు మనం హెల్దీ ఆప్షన్స్ ఏంటంటే గోధుమ పిండి తీసుకున్నాం, జస్ట్ గోధుమ పిండి, వాటర్ అండ్ సాల్ట్. మన నార్మల్ చపాతీస్ ఎలా చేసుకుంటున్నామో అలాగే కలిపి పెట్టుకోండి. మీరైతే చూడొచ్చు ఎంత మంచిగా గ్రిల్ అయ్యిందో. మనం అక్కడ ఎలా అయితే ఇప్పుడు షవర్మా బండి దగ్గర వాళ్ళు గ్రిల్ చేస్తుంటారు కదా మిషన్ పెట్టి, సేమ్ అలానే గ్రిల్ అయింది. కాకపోతే ఏంటంటే ఒక్క సైడ్ మాత్రమే గ్రిల్ అవుతుంది. ఇలా మన పీసెస్ ఇలా తిప్పినప్పుడు మనం మ్యారినేట్ చేసినప్పుడు ఎలా అయితే ఉంటాయి సేమ్ అలానే ఉంటాయి. వీటిని అన్నిటిని ఇలా ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే మాత్రం మళ్ళీ మనము ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టుకోవాలి.
చికెన్ మొత్తాన్ని మళ్ళీ ఫ్లిప్ చేసి తిరగేసి మళ్ళీ అయితే ఎయిర్ ఫ్రైలో పెట్టేస్తున్నా. ఇందాక మనం పెట్టుకున్న సెట్టింగ్సేనండి. జస్ట్ ఆన్ చేసి మెనూ సెలెక్ట్ చేసి చికెన్ గ్రిల్ ఉంటుంది ఇక్కడ. ప్రిస్టేజ్ వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆ తర్వాత ఇలా మనం ఆన్ చేసేసుకున్నామంటే అంతే, మళ్ళీ కుకింగ్ స్టార్ట్ అయిపోద్ది. మీరైతే చూడొచ్చు ఇటు సైడ్ కూడా చాలా బాగా ఫ్రై అయ్యాయి, గ్రిల్ అయ్యాయి. ఇప్పుడు ఈ పీసెస్ అయితే మనం ఇలా ఫోర్క్ యూజ్ చేసి కాలిపోతున్నాయి. ఇలా ఫోర్క్ యూజ్ చేసి ఇలా సపరేట్ చేసేసుకోండి. ఫోర్క్ యూజ్ చేసి ఇలా పీసెస్గా అయితే నేనైతే చేసేసుకున్నాను. ఇందాక నేను మీకు చపాతీ పిండికి చూపించాను కదండి, చూడండి సాఫ్ట్గా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీరు చపాతీ అయితే ఇలా చేసుకోవాలి, సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే మీకు అది చికెన్ ఫీల్ వస్తుంది అండ్ షవర్మా ఫీల్ కంప్లీట్గా తెలుస్తుంది. ఇందాక మనం కలిపి పెట్టుకున్న మయోనీస్ని అయితే ఫస్ట్ ఇలా చేసి అంతా చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. కనిపిస్తుంది కదా, ఇలా అయితే ఒక లేయర్లా స్ప్రెడ్ చేసుకోండి. మీరు ఇంకా ఏం ఎక్స్ట్రా సాసులు ఇవి ఏమి యాడ్ చేయక్కర్లేదు. ఓన్లీ మయోనీస్, చికెన్ అండ్ చపాతీతో చాలా హెల్దీగా అండ్ టేస్టీగా ఉండే షవర్మా అయితే మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇందాక చికెన్ చేసుకున్నాం కదా, ఇదైతే బాగా ఇలా పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ చికెన్ ఉంటే మీకు ఆ ఫీల్ వస్తుంది కంప్లీట్గా. షవర్మా మీద చికెన్ అయితే మనం ఇలా హారిజాంటల్ ఇలా పొడవుగా పెట్టుకోవాలి. అప్పుడైతే మనం ఇలా రోల్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇది మయోనీస్ అయితే మళ్ళీ దీని మీద ఇలా మంచిగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. కుదిరితే కొంచెం స్పూన్తో ఇలా కలుపుకోండి. ఎందుకంటే ఆ షవర్మా మిక్స్ ఉంటుంది కదా, ఏదైతే ఉంటుందో అది చాలా జ్యూసీగా వస్తుంది మనకి. సో ఇలా కలుపుకోండి మయోనీస్ వేసి. సపరేట్గా బౌల్లో కూడా మీకు ఇలా కలుపుకోవడం రాకపోతే సపరేట్ బౌల్లో కూడా మీరు చికెన్ వేసేసి అండ్ మయోనీస్ వేసి అయితే కలుపుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని అయితే మనం రోల్ చేద్దాం. ఇంకా మన దగ్గర కొంచెం మయోనీస్ మిగిలింది కాబట్టి దీన్ని అయితే మంచిగా వేసుకుందాం. రోల్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా కింద కొంచెం స్పేస్ ఉంచుకొని అప్పుడు దీన్ని ఇలా మనం మడుచుకొని దాని తర్వాత రోల్ చేసుకోవాలి. చూసారా, ఇది పర్ఫెక్ట్ షవర్మా రోల్ అయితే రెడీ అయిపోయింది. బయట ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తుందా? హెల్దీ వర్షన్ అండి ఇదైతే మాత్రం. ఇంత కష్టపడి చేసాం కదా, టేస్ట్ అయిపోతే ఎలా చెప్పండి? ఒకసారి టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఓకేనా? అస్సలు ఉందండి, నోట్లో పెట్టుకుంటే బ్లాస్ట్ అంటారు కదా, అలా ఉంది. బయట షవర్మాల కంటే 100% బాగుంటుందండి ఈ షవర్మా. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా రెసిపీ వచ్చింది, హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది అయితే నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ షవర్మా రోల్ మొత్తం మనకి 350 to 450 క్యాలరీస్ అయితే వస్తుందండి. నేను 100 grams చికెన్ అయితే తీసుకున్నాను, ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకున్నాను. వామ్మో, ఇంత క్యాలరీస్ అని అనుకుంటున్నారా? దీంట్లో మనకి ప్రోటీన్ అయితే ఆల్మోస్ట్ 50 to 60 grams ఆఫ్ ప్రోటీన్ అయితే వస్తుంది. మీకు ఒకవేళ అన్ని క్యాలరీస్ వద్దు అంటే చికెన్ కొంచెం తగ్గించుకోండి, మైనీస్ కొంచెం తగ్గించండి, అండ్ చపాతీ రోల్ ఉంటుంది కదా అది కూడా సైజ్ తగ్గించుకొని కొంచెం చిన్న సైజ్ చేసుకొని తినండి. అప్పుడైతే మీకు హెల్దీ ఆప్షన్. మీరైతే లో క్యాలరీ షవర్మా అయితే హ్యాపీగా చేసుకొని అయితే తినొచ్చు. ఇప్పుడు ఈ వీడియోకి అయితే ఇంతే బుజ్జికొండలు. మీకు నెక్స్ట్ ఏ రెసిపీ మీద వీడియో కావాలి అని అయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ అలానే ఈ రెసిపీ ఎంతమంది ట్రై చేశారో కూడా చెప్పండి ప్లీజ్. ఎందుకంటే నాకు కూడా ఉంటుంది కదా ఎంతమంది ట్రై చేశారో అని తెలుసుకోవాలని. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా డైట్ చేస్తున్న వాళ్ళు ఉంటే అండ్ బయట రెసిపీస్ తినలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళైతే మీకు 100 times థ్యాంక్స్ చెప్తారు, నాది గ్యారంటీ. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కిందకు హైప్ బటన్ ఉంటుంది, మీరు అది కానీ క్లిక్ చేస్తే నాకు కూడా ఎంతో కొంత మోటివేషన్ లాగా ఉంటుంది. ఇంకంతే, బాయ్.